నమస్తే అండి, నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మళ్ళీ ఎందుకు జనంలోకి వస్తున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నటువంటి జనం. ఎందుకంటే ఒకసారి పాదయాత్ర చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా చేసినాడు. ఆ టైం ముద్దులు, పెద్దవాళ్ళకి హగ్గులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలను అయితే నెత్తిన పెట్టుకోవడాలు ఇవన్నీ కూడా చేసినాడు. జగన్ మమ్మ అంటూ రకరకాల సెంటిమెంట్లు కూడా ఆ రోజు ఆయనకు వచ్చినాయి. దీంతో ఇప్పుడు మరోసారి పాదయాత్ర చేయడానికి సిద్ధమైనాడు. అసలు ఈ పాదయాత్ర వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పడగొట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చేంత కథ నడుస్తాక అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాటన్నిటికి సంబంధించి చూద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా అది విందాం అనమాట. అయిపోయింది, కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 5 బడ్జెట్లు రెండు అయిపోయినాయి. ఇప్పుడు మార్చి 3వ బడ్జెట్ ప్రవేశం 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. చూసారా ఆ లెక్కలు? చూసినారా? 2 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయింది. ఒక ఎమ్మెల్యేగా గెలిపించి ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉండి దాదాపు ఒక 5 సంవత్సరాల పాటుగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం కోసమే పాదయాత్రలు చేస్తా అంటున్నాడు తప్ప, అంటే 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారు. అసెంబ్లీకి ఎందుకు రాలేదు? తెలియదు. ప్రజా సమస్యలు లేవా? మీ నియోజకవర్గంలో ఇబ్బందులు లేవా? చివరాఖరికి మీ నియోజకవర్గంలో సెంట్రల్ హాల్ కిచెన్ కట్టాలంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తే నడవనటువంటి పరిస్థితి. అలాగే అనేక నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సొంత నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఓడిపోయిన తర్వాత ప్రజలు అర్జీలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన నియోజకవర్గంలోనే తీవ్రమైన స్థాయిలో ఆయన అధికారం పోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేది. ఈ రోజున మరోసారి పాదయాత్ర చేస్తారట. సో మరి మీ గత 5 సంవత్సరాల పాటు మీరు పాదయాత్రలు చేయడం కారణంగా సాధించింది ఏంటి? 2019 నుంచి 24 వరకు పాదయాత్రలు చేసినారు. ఇప్పుడు 2019 ముందు పాదయాత్రలు చేసినారు కదా, ప్రజల్లోకి వెళ్ళారు కదా, మరి ప్రజల మనసు తెలుసుకున్నా అన్నారు కదా. మరి గెలిచిన తర్వాత ఒక్కసారైనా ప్రజల్లోకి వెళ్ళారా? ప్రెస్ మీట్లు పెట్టారా? మాట్లాడారా? స్పందించారా? మనకి ఎక్కడ కూడా కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఈరోజు ఏం చెప్తారంటే మళ్ళీ నేను రోడ్డు మీద ఎక్కుతాను, మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తాను, మళ్ళీ ఇంకొక అస్థిరత, మళ్ళీ దానికోసం స్పెషల్ ప్రొటెక్షన్లు, మళ్ళీ దానికోసం రోజుకు ఒక చోట సభలు సమావేశాలు పెట్టి తిట్టిపోయాడు. ఏముంది? మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, అమ్మఒడి ఇస్తాను, నేను అధికారంలోకి వస్తాను, విద్యాదీవెన ఇస్తాను, నేను అధికారంలోకి వస్తాను, ఐరన్ చేసే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తాను, నేను అధికారంలోకి వచ్చేస్తాను, వెంటనే మీకు పెన్షన్ 5,000 రూపాయలు చేస్తానంటారు. కానీ సంవత్సరానికి మళ్ళీ ఒకసారి 100 రూపాయలు చొప్పున పెంచుతారని చెప్పేసి ఆయన చెప్తాడు. అదేమంటే నేను ఒకేసారి పెంచుతారని చెప్పలేదు, విడుదల వారీగా పెంచుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో మొహమాటం అయితే లేదండి, ఇదే కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇంకా పాదయాత్ర వాళ్ళు చప్పట్లు అన్నీ కూడా నైస్. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకము అవ్వండి. ఆ ప్రయాణం కొనసాగించాలి మీరు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈ రోజు చూడండి, ఆ భాష చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఉందని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు కదా. నార్మల్ గా పీపుల్ చెప్పాలా, అసలు ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా? రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉందా? కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయా? ఈ రోజున వైసీపీ పార్టీ వాళ్ళ మీదే కక్ష సాధింపులు జరిగే లెక్క అయితే కనుక ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోన్ పెట్టాలి కదా, అలాగే పేర్ని నానిని అరెస్ట్ చేసి లోన్ పెట్టాలి కదా, రోజా రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోన్ పెట్టాలి కదా. మరి వాళ్ళు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అమ్మటి రాంబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వైసీపీ పార్టీ దగ్గర నుంచి పట్టుమంది 10 మందిని కూడా అరెస్ట్ చేసి బొక్కలో ఎందుకు పెట్టలేదు? ఒకవేళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే ఇక్కడ 2 కేసులు మీరు చెప్తా ఉంటారు. ఒకటి వల్లభనేని వంశీ గారిది, అలాగే జోగి రమేష్ గారు. వీళ్ళిద్దరు తప్ప ఏం లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు కొంతకాలం జైలు జీవితం గడిపినాడు, బయటకు వచ్చినాడు. సో ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. జోగి రమేష్ గారు అంటారా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎవరైతే ఒక స్థాయికి మించి అబ్యూజివ్ కామెంట్స్ చేసినారో, ఒక స్థాయికి సంబంధించి ఇళ్ల మీదకి వెళ్ళినారో వీళ్ళని పట్టుకున్నారు తప్ప ఎక్కడా కూడా పర్టికులర్గా పేర్ని నాని గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు? ఈ రోజుకి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదా? అలాగే రోజారెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడినారు? నారా బ్రాహ్మణి గారి గురించి కూడా మాట్లాడినారు. అయినా గారు ఎక్కడైనా పట్టుకున్నారా? ఇప్పటివరకు మరి వాళ్ళందరినీ కూడా ఎందుకు జైల్లో పెట్టలేదు 2 ఏళ్ళు అయినప్పటికి కూడా? సో రెడ్ బుక్ రాజ్యాంగమే నిజంగా నడుస్తుంది అనుకుంటే కనుక ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు లోన్ పెట్టేసేవాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో కూడా చెప్తాను, అక్షరాల ఒక రాష్ట్రానికి దాదాపు 2-3 సంవత్సరాల పాటు మూడు టర్మ్స్ పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాదు, ఎవరికి ఉంది మరి? సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, అది ప్రభుత్వానికి ఉంది కదా. మరి అన్ని రోజుల పాటు ఒక 50 రోజుల పాటు ఆయన లోన పెట్టి అక్కడ తాకుండా ఆయన కొన్ని హింసలకు గురి చేసి
చల్లటి నీళ్ళు ఇచ్చి వెస్ట్రన్ కమోడ్ పెట్టకుండా ఇబ్బందులు పెట్టి దోమలు కుడుతూ ఉంటే అలాంటివి కూడా ఏర్పాటు చేయకుండా కష్టాలు గురి చేస్తూ ఉంటే అన్ని పడ్డటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ముందు లోన్ వేసేయాలి అని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆయన ఫస్ట్ ఎవరి పేరు ఉంటుంది? అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఉంటుంది, వేరే వాళ్ళ పేరు ఉండదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే లోన్ వేసేయాలి కదా. మరి ఎందుకు లేదు ఇప్పుడు దాకా? అదే నడిస్తే, ఆ రాజ్యాంగాలు నడిస్తే, నిజం చెప్తున్నా, ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో వైసీపీ కనుక గెలిస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు లోన్ ఉంటాడు, నారా లోకేష్ గారు లోన్ ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు లోన్ ఉంటాడు. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు, నాకు తెలుసు అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన వాళ్ళు, నారా లోకేష్ గారిని పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన వాళ్ళు, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో నిర్బంధించిన చరిత్ర, నిర్బంధించినారు కదా. నోవెటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని బయటకు రాని కూడా చేశారు కదా. నారా లోకేష్ గారు యోగాలను పాదయాత్ర చేస్తాడు, ఆయన ఢిల్లీ వెళ్ళినాడు. ఢిల్లీ లేకుండా ఉంటే కనుక ఆయన దెబ్బకు తీసుకొచ్చి లోన్ వేసినటువంటి చరిత్ర ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో 50 రోజుల పాటు పెట్టేసినాడు. సో మనం అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశారు అనేది. ఈ రోజు వచ్చేసి నీతి బోధలు, హిత బోధలు, శుద్ధపస కబుర్లు చెబుతున్నటువంటి పరిస్థితి. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు, అబద్ధం. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసు పోలీసులు పంపి పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం మొట్టమొదటిసారి దుర్వినియోగం అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే గత 5 సంవత్సరాల్లో మన గవర్నమెంట్లో ఏ పోలీస్ అధికారి కూడా దుర్వినియోగం చేయాల. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చే విధానం, పవన్ కళ్యాణ్ గారి చేతులు కొట్టే విధానం, నారా లోకేష్ గారు వెళ్తా ఉంటే డ్రోన్లు తిప్పే విధానం ఎవరు చేశారు? ఎవరి హయాంలో జరిగినాయి? ఒకటి చెప్తానండి, పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్కి అనుబంధంగా పనిచేయాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్గానే పోలీస్ వ్యవస్థ ఉండాలి. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి హక్కు లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే హక్కు లేదు. ఒకవేళ అలా హక్కు చేస్తే కనుక వాళ్ళు రూల్ ఆఫ్ కాండక్ట్ కింద వాళ్ళని రిమూవ్ చేస్తారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన చెప్పినట్టు వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన చెప్పినట్టు వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అది రూల్ బుక్, ఓకే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు నిర్ణయం చేసుకుంటున్నారు కదా, సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన నిర్ణయం తప్పు అని చెప్పేసి నేను చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కూడా 3 సింహాలు కనిపించిన 4వ సింహం పోలీస్ అని చెప్పి డైలాగ్ చెప్పాను అనుకోండి, వెంటనే వాళ్ళని వీఆర్కి పంపిస్తారు, అక్కడ నుంచి వాళ్ళని ట్రాన్స్ఫర్లు కొడతారు, సో వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒకటి, ఎప్పుడైనా సరే రాజకీయాల్లో పోలీస్ వ్యవస్థని చాలా దుర్భరంగా వాడేసుకుంటూ ఉంటారు. పాపం వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఏంటంటే ఏమి చేయనటువంటి పరిస్థితి. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రభుత్వం చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఆయన హయాంలో చేయలేదా? ఈరోజు ఏదో కొత్తగా చెప్తా ఉన్నారు, నాకు తెలియక అడుగుతా ఉన్నా. కొత్తగా చెప్తా ఉన్నారు ఏదో ఈ మొత్తం కూడా సర్వనాశనం పోలీస్ వ్యవస్థ. మొన్న రోజారెడ్డి గారు బయటకు వచ్చి అంటుంది, నెక్స్ట్ మేము గెలిచిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కడు ఏంటి ఒక్కొక్కడు మీరు ఉన్నప్పుడేమో మీరు చెప్పినట్టు వినాలి, కూటమి ఉన్నప్పుడు కూటమి చెప్పినట్టు వినాలి. అసలు వాళ్ళు ఒకళ్ళు సపరేట్గా వాళ్ళంటే ఇండివిజువల్ బాడీ వ్యవహరించడానికి లేదు. ఎందుకుండదు? గవర్నమెంట్తో పని చేయాలి కాబట్టి, గవర్నమెంట్ చెప్పినట్టు వ్యవహరించాలి కాబట్టి. తేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎంతవరకు సమంజసం? రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఊరుకోరంట, సారీ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ చేస్తారంట వాళ్ళని. బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. నొక్కుడు ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా బటన్ నొక్కుడు చూస్తా ఉన్నాడు. ఏమో ఉపయోగం? బటన్ నొక్కడం వల్ల ఏమో ఉపయోగం? ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితి. ఇంకా దారుణమైన పరిస్థితి. కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడు ప్రజలకు చూపించి ఎప్పుడు కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఈ రోజు మనం ఇప్పుడు ఆలోచన. మళ్ళీ జగన్ గారు మాట్లాడారు, పథకాల డెవలప్మెంట్ 2 కావాలి, ఒకటైతే చాలు. జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టిందంతా పథకాలు, డబ్బులు విచ్చలవిడిగా పంచినాడు. నిజమే ఆయన చెప్పింది వాస్తవం. ఏదో ఒక నెలలో ఏదో ఒక రూపాయి ఏదో ఒక టైంలో డబ్బులు పడుతూ ఉండే. అది 10,000 పడినాయి, 18,000 పడినాయి, 6,000 పడినాయి, 7,000 పడినాయి, ఏదో ఒక రూపాయి డబ్బులు పడుతూ ఉండే. వీటి వల్ల ఉపయోగం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను అదే చెప్పేది, మీ ఓటమికి కారణమైన దాంట్లో డబ్బులు పంచడం కూడా ఒక రీజను. మీరు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా మార్చుకోకుండా నేనుంటే డబ్బులు పంచేవాడిని, డబ్బులు పంచడం వల్ల ఎవరి జీవితాలు మారుతాయో తెలియదు. ఒక కుటుంబానికి మీరు 10,000, 15,000 ఇచ్చారనుకుంది, వాళ్ళ జీవితాలు మారుతాయా? వాళ్ళ భవిష్యత్తు మారిద్దా? వాళ్ళ తరం మారుతుందా? లేదు. మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసి, లేదంటే ఒక స్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి, ఒక విలేజ్లో ఏదైనా ఒక పారిశ్రామిక ఒక కంపెనీని తెప్పించి అక్కడ దాదాపు ఒక 100 నుంచి 500 మందికి ఉద్యోగ కల్పన చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దాంట్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనం కల్పించాలా? లేదా వాళ్ళకి 10-15 వేల రూపాయలు మొహాన్ని కొట్టేసి సంక్షేమం అంటే ఇదే అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ రోజుకి నేను చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి విద్యా దీవెన వసతి మీరు ఇచ్చిన వాటినే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అదే మీరైతే కనుక చంద్రబాబు పెట్టాడని పీకేసేవాళ్ళేమో.
సో ఎంతసేపు పథకాలు బెనిఫిట్ లేదు, ఉపయోగం లేదు. 10-15 వేలతో ఎవరి జీవితాలు మారవేడా? ఒక గవర్నమెంట్ ఇచ్చే 5-10-15 వేలు 20 వేలతో మారవు. బట్ ఆ విలేజ్లో ఏదైతే మీరు ఆ డబ్బు ఇవ్వాలనుకుంటున్నారో అది ఆ విలేజ్లో ఒక కంపెనీ పెట్టించండి, ఏర్పాటు చేయమండి, చిన్న పరిశ్రమ పెట్టండి, ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసే విధంగా చేయండి. ఆటోమేటిక్గా మారిపోతాయి, జీవితాలు మారుతాయి, తలరాత్రులు మారుతాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ డబ్బు సంపాదించుకుంటారు. ఇలా ఉంటే కష్టం. మన కష్టాలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వు మెయింటైన్ చేశాం. చిక్కటి చిరునవ్వు. ప్రజలకు మాత్రం స్క్రిప్ట్ మార్చాలి. ప్రతి మంచి కూడా చేసి చూపి. నైస్. జగన్ వల్ల మంచి జరిగింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు? సంక్షేమ పథకాలు ఎత్తున్నాడు, డెవలప్ చేస్తున్నాడు. ఈరోజు అమరావతి డెవలప్ అవుతుందా లేదా? వైజాగ్ డెవలప్ అవుతుందా లేదా? కాగ్నిజెంట్ వచ్చిందా లేదా? ఆయిల్ రిఫైనరీ వచ్చిందా లేదా? నిన్నగాక మొన్న గూగుల్ డేటా సెంటర్ వచ్చిందా లేదా? ఇంకా 1700 కోట్లతో నిన్న కంపెనీ గ్రీన్ అమోనియా వచ్చిందా లేదా? అలాగే జిందాల్ స్టీల్ వచ్చిందా లేదా? ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చినాయి? సో అలాగే పథకాలు అంటున్నారు కదా, పెన్షన్ పెంచినాడు వచ్చిన వెంటనే. అలాగే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకి కావాల్సిన డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తా ఉన్నాడు. అంటే వాళ్ళకి అమ్మఒడి లాంటి మీరు ఏదో పెట్టారు కదా, వసతి దీవెన, విద్యా దీవెనలు ఇస్తా ఉన్నాడు. అలాగే రైతులకు సంబంధించి డబ్బులు వేస్తా ఉన్నారు. అలాగే బస్సులు ఫ్రీ చేస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వేస్తా ఉన్నారు. సో వీళ్ళు కూడా సంక్షేమం చేస్తున్నారు. దాంతోపాటు అమరావతి ఎలా చూడండి, డెవలప్మెంట్ జరుగుతుంది. వైజాగ్ చూడండి, కంపెనీలు వస్తాయి. తిరుపతి, రాయలసీమ ప్రాంతానికి వెళ్ళండి, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇలా జరుగుతూ ఉన్నాయి. మనకి రెండు కావాలి, డెవలప్మెంట్ కావాలి, అలాగే సంక్షేమం కూడా కావాలి. మనం కేవలం సంక్షేమం మీద శ్రద్ధ పెడితే ఇదిగో జనం ఈ విధంగానే 11 సీట్లకు పరిమితం చేస్తారని చెప్పిన తర్వాత కూడా ఇంకా మార్చకపోతే అది మీ దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఇక మీలో మార్పే రావాలా. జనంలో మార్పు వచ్చింది, జనం అర్థం చేసుకున్నారు, ఇంకా మీలో మార్పే రావాలి. మరి అది వచ్చింది అనుకుంటున్నా, కానీ ఈ స్పీచ్ చూస్తే ఏమాత్రం వచ్చేటట్టు కనిపించదు.